అందరికీ హాయ్ అండి. కేంద్ర గౌరీ గవర సేవా సంఘం వారి ఉత్తమ విద్యార్థుల అభినందన సభకు విచ్చేసిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా స్వాగతము, ఘన స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శ్రీను పెంటకోట ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా ఈరోజు ఎడ్యుకేషన్ అవార్డ్స్ కేంద్ర గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కూడా విద్యా కుసుమాలు ఏదైతే విద్యలో రాణించి అంటే మంచి అత్యాధునిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులకి అవార్డ్స్ పురస్కార కార్యక్రమం అయితే చేస్తారు. ఈ ఏడాది కూడా ఈ రోజు వైజాగ్ ఆశీర్వాద్ కళ్యాణ మండపంలో ఇక నా ముందు ఇద్దరు ఉన్నారు. కుశాలిని అని చెప్పి ఇంటర్మీడియట్ బైపీసీలో సెకండ్ ఇయర్ టోటల్ 987 మార్క్స్ ఎక్సలెంట్ గా తెచ్చుకున్నారు. అమ్మ కుశాలిని రియల్లీ మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. బైపీసీ అంటే సో ఏమవుతాం అనుకున్నాం, ఆబ్వియస్ గా డాక్టర్ అంతేనా. సో బైపీసీ తీసారంటే డాక్టర్ అంటే వైద్యో నారాయణ హరి అంటారు. ఇటువంటి వాళ్ళు ఉన్నతమైన చదువులు చదువుకొని నీట్ ర్యాంక్ కొట్టుకొని సో పేద ప్రజలకి సేవ చేసే ఒక మంచి అవకాశం. సో దీని ఇప్పుడైతే మంచి అచీవ్మెంట్ 987 అది ఆర్డినరీ మార్క్ కాదండి, బైపీసీలో అంత స్కోరు. సో దీనికి ఎంత కష్టపడ్డావు, సో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉంది, సో అసలు గోల్ అంబిషన్ ఏంటి? డాక్టర్ అంబిషన్. పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. ఓకే, సో ఇప్పుడు 987 వచ్చింది కదా, సో నెక్స్ట్ టార్గెట్ ఏంటి నీకు? డాక్టర్ అవుతుంది. దానికి ఏంటి ఎంట్రన్స్ ఏం రాస్తారు? నీట్ రాశారు ఆల్రెడీ. సో అది రిజల్ట్ గురించి వెయిటింగ్. సో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ర్యాంక్? తెలీదు కానీ అటెంప్ట్ చేయడం మటు బాగానే చేస్తావు. సో తప్పకుండా గౌరీమాత ఆశీస్సులతో మంచి ర్యాంక్ అయితే నీకు రావాలి. మార్క్స్ స్కోర్ ఎలాగైతే చేస్తావో అందులో కూడా మంచి ర్యాంక్ వస్తే నీకు నచ్చిన కాలేజ్ వస్తుంది. సో మా అందరి తరపు నుంచి విష్ యూ ఆల్ ద బెస్ట్. కేంద్ర గౌరీ గవర సేవా సంఘం వారి ఉత్తమ విద్యార్థుల అభినందన సభ ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క విద్యార్థుల అభినందన సభ తాడిచెట్లపాలెం ఆశీర్వాదం కళ్యాణ మండపంలో ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా కొంతమంది ఉత్తమ విద్యార్థులకు క్యాష్ రూపంలో అంటే కొంతమంది విద్యార్థులకు నగదు రూపంలో కూడా ఈ యొక్క కార్యక్రమంలోని క్యాష్ రూపంలో నగదైతే ప్రముఖుల చేతుల మీదుగా అందజేశారు. ఎదురుస్తారనే అభిప్రాయం గౌరీ సేవా సంఘం పూర్తిగా విశ్వాసంతో చేస్తుంది. ఒకటండి, మన జాతిలో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చదువుకోవడానికి అవకాశాలు లేదు. అటువంటి పిల్లల్ని కూడా మనం చేయూతనివ్వాలని ఆ కాన్సెప్ట్లో 10,000 మందికి ఇస్తున్నామండి. అటువంటి 10,000 మందికి ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్ కూడా
987 మార్క్స్ వచ్చిన కుశాల్ ని చూసాం. ఇక్కడ ఇంకో విద్యా సరస్వతి ఉంది. సో తన పేరు హేమహర్షిని. సో తను 10th లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకుంది. సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్, సిబిఎస్ఈ లో బైపీసీ 465 మార్క్స్ తో సో సెకండ్ ప్లేస్ లో ఈ రోజు కేంద్ర గౌరీ సేవా సంఘం అవార్డు ఫస్ట్ ప్లేస్. సో సిబిఎస్ఈ లో ఫస్ట్ ప్లేస్ అనేది చాలా అరుదుగా అది జరుగుతుంది. సో రియల్లీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అమ్మా. Thank you. నీ గోల్ ఏంటి? నేను బయో ఇన్ఫర్మాటిక్స్ చేద్దాం అనుకున్నాను బెంగళూరులో ఐసర్. ఓకే. సో ఇన్ని మార్క్స్ యాక్చువల్ గా సిబిఎస్ఈ అనేసరికి చాలా వరకు టఫ్ సబ్జెక్ట్ అంటారు. నువ్వు దానికి ఎలా ప్రణాళిక రచించుకున్నావు, ఎలాగెంత ఇన్ని మార్క్స్ ఎలా స్కోర్ చేయగలిగావు? టీచర్స్ సపోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, స్కూల్ అండ్ ప్రెషర్ లేదు, Okay. ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రెషర్ లేదు కాబట్టి ఓన్లీ మెయిన్ కోర్స్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ లో కంటిన్యూ అవడం వల్ల కూడా కొంచెం బెనిఫిట్ అయింది. సో రైట్, మన కమ్యూనిటీయే కాదు జనరల్ గా చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. సో బైపీసీ అనేసరికి చాలా టఫ్ సబ్జెక్ట్ అంటారు, కానీ ఇక్కడ మీ ఇద్దరు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ఈ యొక్క మార్క్స్ గెయిన్ చేశారు. స్టూడెంట్స్ కి మీరు ఒక చిన్న షార్ట్ కట్ లో ఒక మెసేజ్, అంటే ఇలాగా ప్రణాళిక రచించుకుంటే కనుక ఇది సులువుగా ఉంటుందని వన్ వర్డ్ లో. హార్డ్ వర్క్ అండ్ బిలీవ్ ఇన్ దెమ్సెల్వ్స్. అంతే. సో టెక్స్ట్ బుక్ రీడింగ్ ఎక్కువ చేసేవారా మీరు? బయాలజీకి టెక్స్ట్ బుక్ రీడింగ్ అంతా, క్వశ్చన్ సాల్వింగ్ ఎక్కువ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే. మీరు కూడా నీట్ అప్లై చేశారా? నీట్ కంటే నేను బయో ఇన్ఫర్మాటిక్స్ చేయాలనుకుంటున్నాను కానీ నీట్ రాశారు. ఓకే. యు ఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ గుడ్ ర్యాంక్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you. సో రియల్లీ ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఇటువంటి సరస్వతి తల్లితో పాటు చాలా మంది అవార్డ్స్ అందుకున్నారు. వాళ్ళందరికీ కూడా శ్రీను పెంటకోట ఛానల్ నుంచి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది కన్సోలేషన్ ప్రైజెస్ కూడా తీసుకున్నారు. అంటే టాప్ స్కోరే కాదు, మంచి యావరేజ్, బిలో యావరేజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో సంఘం వారు వాళ్ళకి కూడా కన్సోలేషన్ ప్రైజెస్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఇంకా ముందు వాళ్ళ ఫర్దర్ స్టడీస్ లో మంచి భవిష్యత్తు అయితే వాళ్ళకి ఉండాలని చెప్పి గౌరీమాత ఆశీస్సులు ఉండాలని మనందరం కోరుకుందాం. జై హింద్. ఇప్పుడే మొబైల్లో చూస్తే వరల్డ్ సింపుల్ ముఖాల్లో చాలా ఆనందంగా ఒక సాధించామనేటువంటి ఒక ఘనత మీ ముఖాల్లో కనబడతా ఉంది. You say slow down. I don't like to move too fast. It drowns the truth with things that are not real, and హాయ్ అమ్మా, నీ పేరు ఏం పేరు? నా పేరు ముల్లెటి రోషిని స్వాతి. ఇంటి పేరు చెప్పావు కదా? ముల్లెటి రోషిని స్వాతి. ముల్లెటి రోషిని. సో ఈ యొక్క కార్యక్రమానికి నువ్వు రావడానికి కారణం ఏంటి? నువ్వు ఏమి చదివి ఇక్కడ సక్సెస్ అయ్యావు? ఈ యొక్క బహుమతి అందుకోవడానికి ఎందుకు వచ్చావు చెప్పు దాని గురించి. నేను సిఎంఏ ఇంటర్ కంప్లీట్ చేశాను. అది సిఏ చార్టెడ్ అకౌంటెన్సీ లానే కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ అని చెప్పి ఉంటది. అది నేను సెమీ క్వాలిఫైడ్ అయ్యి ఇప్పుడు ప్రెసెంట్ టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ లోని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేస్తున్నా హైదరాబాద్ లో. అండ్ సిఎంఏ ఫైనల్ కూడా ఫ్యూచర్ లో కంప్లీట్ చేసేస్తాను హోప్ఫుల్లీ. నెక్స్ట్ ఏమవుదాం అనుకుంటున్నావు? సిఎంఏ క్వాలిఫైడ్ అయిపోదాం అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం చార్టెడ్ అకౌంటెన్సీ కూడా కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నా. ఓకేనమ్మా, కంగ్రాచులేషన్ తల్లి. థ్యాంక్ యూ. ఇప్పుడు మన జాతిలో విద్యలో ముందంజలో ఉంది. పేద
పిల్లలేరండి. భానుతేజ కందనేత్ర హిరణ్య కశపాంతక సూర సాధు రక్షణ చక్రహంస ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ చీర సాగర శయన కృష్ణవర్ణ చారు శ్రీ చందనాగరు తచ్చితాంగ కుంద కుట్మల దంత వైకుంఠధామా భూషణ వికేశ శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత తోరా ఆ ఆ ఆ ఆ గతించిపోయినవి కానీ ఈ శ్మశానస్థలిన్ కన్నులు మూచిన మందబాధ్యుడు ఒక్కడో లేచినాడన్ అకట ఎన్నాళ్ళు ఈ చరణంబులే నిశయనంబు ఎన్నాళ్ళు ఈ చరణంబులే నిశయనంబు ఏ తల్లులల్లాడిరో ఏ తల్లులల్లాడి అల్లాడిరో ఓ ఏ కన్నీటంబడి క్రాగిపోవునది నిక్కమ్మిందు పాసానము గ్రహమున ప్రాణముల్ ప్రకలించి పట్టునప్పుడు కప వాత పైత్యముల్ లగ్భగా పరిచేత కంపముద్వవ బంది కష్టపడుచు నా జవ్వతో నిన్ను నారాయణ నారాయణ నారాయణాయనుచు పిలుతును. నా ఛానల్ ప్రతి ఒక్కరూ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది నా చిన్న రిక్వెస్ట్ అండి. మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.